చెప్పండి. ఏందన్నా వదిలితే రైతు అయిపోయేలా ఉన్నారు? అయ్యో అదేం లేదు, అదంతా మా వల్ల కాదు. రైట్ అంటే పెద్ద పంచాయతీ, అది మన వల్ల కాదు. అయితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళనా? మాది సూపర్ లైఫ్, అవన్నీ ఎందుకు అడుగుతావులే. అన్నా అదేదో చెప్పండి అన్నా విందాము. వీళ్ళకు ఏం పని లేదు, మనకి పని లేదు. కథ లేకుండా జీవితం ఉండదు. మొదలెట్టు బాలరాజు. ఓకే, మన బయోగ్రఫీ స్టార్ట్. ఇప్పుడే మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అంజనాద్రి గారు వచ్చేశారు. ప్రేక్షకులందరూ వారిని శాంతియుతంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. రండి సార్, సార్ రండి. ఇలా సార్, ఇటువైపు సార్, రండి. నాకన్నా బాగుంది, సూపరు. అందంగా చేశారు, మంచి శిల్పి అనుకుంటా. చాలా బాగా చేశారు. వాడిని కిందకి దిగమను అయ్యా. శ్రీ రాజాఖాన్ మరియు గురుసింగ్ గారు ఎంతో నైపుణ్యం గల భారతదేశపు శిల్ప కళాకారులు. దేశమంతటా మహానాయకుల విగ్రహాలను చెక్కిన వారు వీరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన మంత్రి గారు ఫుల్ హ్యాపీ. సార్ వీళ్ళని వదిలితే సాయంత్రం వరకు పెయింట్ కొడుతూనే ఉంటారు. పేమెంట్ ఇచ్చి పంపించేయమంటారా? ఇవ్వు కాస్త ఎక్కువేసేవు. ఇప్పుడు ఈ అంజనాద్రి గారి శిలా విగ్రహాన్ని వారే ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు అభిమానులచే పాలాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు పూలమాల ధారణ. ఎవరిని వదిలిపెట్టరు. ఆ దొంగ వెధవులు ఎక్కడున్నా పట్టుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ పట్టుకోండి. విరూపాక్ష, చెప్పరా. ఈ పెళ్లి, ఈ సంగీత్, ఇవన్నీ మనకు అవసరమా? అవును బాలరాజు, పోలీసులు మన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనం ఎవరికంటా పడకుండా గుంపులో గోవిందా తిరుగుతూ ఉండాలి. ఎంత మంది అప్సరసలు ఉన్నారు. ఈ నక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఒక్కళ్ళు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాం. మాస్క్ తీకరా, ఉంచు. వాయ్ సేఫ్టీ. ఇప్పుడు నా డాన్స్ తో ఎవరో ఒక అమ్మాయిని పడగొట్టేస్తాను, చూస్తూ ఉండవు. నిజంగానా? మగాడి జీవితంలో అమ్మాయి తప్పకుండా ఉండాలి. 100%. పెళ్లి సంగీత్ స్టార్ట్. నేను చేస్తాను, నేను చేస్తాను. నేను చేస్తాను. ఎన్నో ఏళ్లుగా పోలీస్ శాఖ వారు ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్తులు విరూపాక్ష, బాలరాజులు ఇద్దరు ఈ రోజు పట్టుబడ్డం జరిగింది. వీళ్ళకి 37 దొంగతనాలు, 16 ఫ్రాడ్ కేసులతో సంబంధం ఉంది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే వణికిపోయింది. అది నేషనల్ న్యూస్ గా మారింది. 25 ఏళ్లుగా మా ఇద్దరిని ఎవరు ముట్టుకోనే లేదు. సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు? అన్నా మీ ఏజ్? జస్ట్ బార్న్ బేబీస్. నెక్స్ట్ ప్లాన్ యాక్చువల్ గా తప్పించుకోవాలి, కానీ ఇప్పుడు మాకు ఆ మూడ్ లేదు. ఓ వారం రోజుల్లో సీఎం జైల్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. ఓకే సార్. నాతో సహా ఎవరూ లీవ్ పెట్టకూడదు. ఓకే సార్. ఎటువంటి మిస్టేక్ మన సైడ్ నుంచి జరగకూడదు. అర్థమైందా? ఎవర్రా వాడు? బతకను, నేనిక బతకను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవాల్సిందే. ఇంకో 2-3 ఏళ్ళే టక్కనైపోతాయి. అలా నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. నమస్కారం జైలర్ గారు. చనిపోబోతూ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇగో నిలబడతా. మనం పైకి వెళ్ళడం కుదరదు సార్. తాళాలు తీసుకెళ్లి లాక్ చేసుకుని కూర్చున్నాడు. 5 మంది వెళ్ళి వెనక నుంచి తాళ్ళు వేసుకుని పైకెక్కండి. ఓకే సార్. వాడి దగ్గరికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది సార్. అంతవరకు దూకుండా ఉండాలిగా. వాడిని ఎలాగైనా ఆపాలి, వేరే దారి లేదు. సార్ తనను కాపాడడానికి నేను ట్రై చేయనా?
మిస్ అవ్వ సార్, మేము మాట్లాడితే మ్యాటర్ క్లోజ్. అవును సార్, మాటలతో బోల్తా కుట్టించి మన జైల్ని శాసనసభ చేసేస్తారు. అంతటి దేవాంతకులు సార్ వీళ్ళిద్దరు. ఆపరేషన్ ఆనందప్ప స్టార్ట్. మూసుకొని కిందకి దిగరా. అది చెప్పడానికి నువ్వెవడరా చావుకి రాకే? నా గురించి నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఆనందప్ప ఆనందప్ప ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చచ్చేంత కష్టమే వచ్చింది నీకు. నేను ప్రాణాలతో ఉండకూడదు, నేను బతికుండకూడదురా. ఓకే ఓకే, అందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. నువ్వు ఊరికైనా చచ్చిపోతున్నావా లేదా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా చావడానికి? అది చెప్పు. నా కుటుంబాన్ని పోషించుకోలేక కోఆపరేటివ్ బ్యాంక్ లో 4 లక్షలు దొంగతనం చేశాను. వచ్చేవారు నాకు విడుదల. నేను ఊరికి వెళ్తే నా భార్య బిడ్డలు నువ్వు దొంగవి అని నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఇక్కడే ఉందాం అనుకుంటే అదిగో మీ పక్కనే ఉన్నారే జైలర్ సారు, చెండ శాసనుడు మెడపట్టి బయటికి గంటేస్తారు. ఇదే 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 వద్దనేది. ఈ సారా నీ రిలేషనా లేదా నీ బంధువా లేదా నీ మామగారు ఎక్కడ ఉంచుకోవడానికి? మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి. జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగలై ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాలిగా. ఎందుకని చావట్లేదు? ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది. మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేడుస్తుంది. సార్ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు సార్ మన వాళ్ళు. మనిషి అనేవాడు డబ్బు సంపాదించి ఇల్లు కడతాడు. దానికి గేట్లు తలుపులు పెట్టి తాళాలేస్తాడు కదా. వాడు తాళాలేసేది దోమలు పశువులు లోపల దొరుకుతాయని కాదు, దొంగలు లోపలికి చొరబడి దొంగతనం చేయకుండా ఉండడానికి. తాళం చేతులు, లాకరు, కార్పెంటర్, నట్టు, బోల్టు ఇవన్నీ వచ్చిందే మన వల్ల. దాడదాడలు ఆడిస్తాం కదా మనం. దొంగలే లేకపోతే పోలీసులు ఎలా వస్తారు? కాకి లేదు, డాష్ లేదు. సార్ ఏమైనా పీకడానికి జీతం ఇస్తారా? అడుగు. పర్సనల్ గా తీసుకోకండి, ఓ స్మాల్ పాయింట్ సారు. ఇలా చూడరా, మన వల్ల బయట ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒకసారి ఆలోచించు. దొంగతనం అనేది పవిత్రమైనది, మన వృత్తి, పొట్టకుట్టి కోసం లక్ష్యం. ఏదో ఒకటి మాట్లాడు. కైలాసం. సూపర్ సూపర్ సూపర్. ఇలా చూడు, నేను ఒక డాక్టర్ని, ఇంజనీర్ని, పొలిటీషియన్ అని చెప్పి గుండెలు మీద చేసుకుని గర్వంగా చెప్పుకుంటారు కదా. వాళ్ళలాగా ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని, పెద్ద మోసగండని చెప్పుకున్నావా? అసలు లేదు, చెప్పలేదు. సినిమా నాలెడ్జ్ లేదు బాస్, అదే ప్రాబ్లం. ఏమయ్యా మీరు ఎవ్వరికి మీరు చేసే వృత్తి మీద గౌరవమే లేదా? ఇన్నాళ్ళు లేదు సార్, ఇప్పుడైతే పొంగుకొస్తుంది. అయితే చెప్పి చావండి. చూడు గంగాధరం, గుండె మీద చేసుకొని చెప్పు ఇలా, నేనొక దొంగనే. నేనిక చావను. నేనొక దొంగని, నేనొక దొంగని. ముందు నేను ఒక దొంగనే సినిమా చూడు, మొత్తం సెట్ అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు వెళ్ళు. దొంగతనం పవిత్రమైన వృత్తి అని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా? ఏదో ఒకటి చేయండి సార్, మీ ఉద్యోగం పోకుండా కాపాడాం. మాకంటే ఏం లేదా? ఏం కావాలి? తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా? కావాలంటే సార్కి చెప్పి కేసు లేకుండా చేసుకోండి. మహా తెలివైనోళ్ళు సార్ వీళ్ళు. అటువంటిదేం లేదు సార్, మేము అసలు ఈ చావుల్ని చూడలేం సార్. అవునా? అవును సార్. ఎందుకు చూడలేరు? మేము దొంగలం సార్, హంతకులమేం కాదు. వస్తాం సార్. టైం ఏసీ బండి తీసుకురండి, అస్సలు అవ్వట్లేదు. సరే బెంచ్ గారే తెప్పిస్తాను. విరూపాక్ష కదా? అవును సార్. సార్ నేను బాలరాజ్. ఏమీ లేదా మాకని ఆ రోజు మీరు అడిగారు కదా.